హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. 10 సంవత్సరాల నుంచి ఉండే పిగ్మెంటేషన్ అయినా 20 సంవత్సరాల నుంచి ఉండే పిగ్మెంటేషన్ అయినా 3 రోజుల్లోనే తొలగిపోయే ఒక ఎఫెక్టివ్ రెమెడీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల క్రీములు అలాగే ఆయింట్మెంట్స్ వాడుంటారు. అయినా కానీ రిజల్ట్ రాక ఎంతో బాధపడిన సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. మరి కొంతమంది అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల టైము వృధా అవుతుంది, డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చు అవుతాయి. మీరు ఎన్ని వాడినా గానీ రిజల్ట్ రాకపోతే గనక ఈ వీడియో మీకోసమేనండి. అవునండి, నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను తయారు చేసిన ఈ క్రీమ్ ని మా ఆంటీ ముఖానికి 3 రోజులు వాడారండి. మచ్చలు, పిగ్మెంటేషన్ మచ్చలు, ముడతలు తగ్గిపోయి ముఖం తెల్లగా గ్లోగా అందంగా కనబడుతుందండి. మరి ఈ పవర్ఫుల్ ఎఫెక్టివ్ రెమెడీని ఎలా తయారు చేయాలో చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి లవంగాలు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు తీసుకోవాలి. లవంగాలు స్కిన్ కేర్ కి వాడడం వల్ల స్కిన్ గ్లోగా అవుతుంది. ముఖం పైన ముడతలు, మంగు మచ్చల్ని తగ్గించడానికి లవంగాలు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి. నిజంగా చెప్తున్నానండి, నేను తయారు చేసే ఈ క్రీమ్ అనేది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో లవంగాలతో తయారు చేసుకునే క్రీమ్స్ అనేవి ముఖానికి వాడతారండి. వాళ్ళ ముఖం అనేది చాలా గ్లోగా అందంగా బ్రైట్ గా కనబడుతుంది. ముఖం పైన మచ్చ గాని ముడత గాని ఉండదండి. చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి సహాయపడతాయి. మన చర్మం పైన ముడతల్ని మచ్చల్ని పోగొట్టి చర్మం బిగుతుగా మార్చడంలో లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. షుగర్ ను కూడా తీసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది. పంచదార ఏంటి ముఖానికి వాడడం ఏంటి అని అనుకోవద్దండి. మన చర్మం పైన పేరుకుపోయిన మృత కణాలను సున్నితంగా తొలగించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ కాంతిని మరింతగా పెంచడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. పిగ్మెంటేషన్, నల్ల మంగు మచ్చల్ని తగ్గించడంలో ఈ రెండు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. మిక్సీ జార్ లో 1 టేబుల్ స్పూను లవంగాలు, 1 టేబుల్ స్పూను పంచదార వేసుకోవాలండి. వీలైనంత మెత్తని పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. పంచదార మన చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖం పైన పేరుకుపోయిన మురికిని, బ్లాక్ హెడ్స్ ని సున్నితంగా వదిలించడానికి పంచదార అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రెండింటిని కూడా మెత్తని పొడిలాగా అయితే మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడిని అంతా కూడా జల్లించేసుకోవాలండి. ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా ఫైన్ పౌడర్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఏదైనా ఒక మూతన గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పొడినండి ముఖం పైన మచ్చల్ని, ముడతల్ని, పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 1 టేబుల్ స్పూను ఈ పొడిని అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను పచ్చిపాలు వేసుకోవాలి. ఈ పొడిలో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలపాలి. పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం పైన ఉండే మృత కణాలను తొలగిస్తుంది. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ట్యాన్ తగ్గించడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని మరింత కాంతివంతంగా మారుస్తుందండి. పాలల్లో ఉండే కొవ్వు చర్మాన్ని పొడిబారకుండా కాపాడి తేమను అందిస్తుంది. డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేసి ముఖానికి సహజమైన మెరుపునివ్వడంలో పచ్చిపాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలు వేసుకుని ఈ పొడిలో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలపాలి. ఇది మరీ పల్చగా కాకూడదు, చిక్కగా కాకూడదండి. ఇది ముఖానికి అప్లై చేసుకుంటే చక్కగా అంటేలా ఉండాలన్నమాట. అలోవెరా జెల్ వేసుకుందామండి. ప్యూర్ అలోవెరా జెల్ వేస్తున్నానండి. ఆకు నుంచి తీసుకునే అలోవెరా జెల్ కంటే ఇలా మనం మార్కెట్ లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ వేసుకుంటే ఇది పాడవకుండా ఉంటుంది. మన ముఖానికి కావాల్సిన ప్రతిసారి కూడా వాడుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని ఇందులో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలపాలి. అలోవెరా జెల్ కూడా ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. మచ్చల్ని, ముడతల్ని, డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేస్తుంది. ముఖానికి కావాల్సినంత గ్లోని అందించడంలో అలోవెరా జెల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ తర్వాత గ్లిజరిన్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకోవాలి. గ్లిజరిన్ అన్ని మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇలా గ్లిజరిన్ ని క్రమం తప్పకుండా మన ముఖానికి వాడితే డార్క్ స్పాట్స్, మొటిమల్ని తగ్గిస్తుంది. మచ్చల్ని, పిగ్మెంటేషన్ మచ్చల్ని పొరలుగా తొలగించడంలో గ్లిజరిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే తేలికపాటి బ్లీచ్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డ్రైనెస్ వల్ల వచ్చే నల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుందండి. బాగా కలిపేసుకోవాలండి. మన ముఖం పైన ఎప్పటి నుంచో ఏర్పడే నల్ల మంగు మచ్చల్ని, పిగ్మెంటేషన్ మచ్చల్ని తొలగించే ఒక అద్భుతమైన క్రీమ్ అనేది తయారైందండి. ఇలాంటి పవర్ఫుల్ క్రీమ్ మనకి మార్కెట్ లో కొనుక్కుందామన్నా గానీ ఎక్కడా దొరకదండి. ఇలా నేచురల్ పద్ధతిలో మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకుని మన ముఖానికి వాడితే గనక ముఖం పైన మచ్చలన్నీ కూడా పోతాయి.
పున్నమి చందమామల గ్లోగా మెరవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరైతే తయారు చేసుకుని ఈ రెమెడీని వాడతారో వాళ్ళందరి ముఖం కూడా అందంగా మెరుస్తుంది. మచ్చలనేవి రావండి. ఫస్ట్ ముఖాన్ని ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలండి. మన ముఖం పైన ఎక్కడైతే మంగు మచ్చలు అనేవి కనబడుతున్నాయో ఆ మంగు మచ్చల పైన ఇలా వేళ్లతో తీసుకుని మచ్చ పైన అప్లై చేసి వేళ్లతో స్క్రబ్ చేస్తున్నట్టయితే నల్ల రంగులో ఉండే మచ్చ అంతా కూడా నలుపుదనం పోయి తెల్లగా గ్లోగా మెరవడానికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. కొంతమందికి అయితే ముక్కు పైన, మరి కొంతమందికి అయితే ఇలా బుగ్గల పైన, చిన్ పైన, నుదురు పైన రకరకాలుగా ఈ మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ మంగు మచ్చ ఉన్నా గానీ దాని మీద ఇది అప్లై చేశారంటే గనక ఆ మచ్చలన్నీ కూడా మాయమైపోవడం ఖాయం. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరైనా వాడొచ్చు. సమయం ఉంటే ఉదయం వాడొచ్చు, లేదనుకుంటే రాత్రి పడుకునే ముందు ఇది అప్లై చేసుకుని ఒక అరగంట మనం ముఖం పైన ఉంచుకుని క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఈ విధంగా మీరు వాడుతున్నట్టయితే ముఖం పైన ఒక మచ్చ కూడా లేకుండా ముఖం చాలా గ్లోగా అందంగా మెరుస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.